గ్రంథాలయ కార్యక్రమంలోకి స్వాగతం. జీవిత మాధుర్యాన్ని అనుభవించాలి అంటే ముందు మనకు మరణానంతర జీవితం పట్ల అవగాహన కలిగి ఉండాలి. అసలు ఆత్మ యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది? రాయి, రప్ప, జంతువు, మనిషి, మానవుడు, మరి మాధవుడి దాకా ఆత్మ ప్రయాణం ఎలా జరుగుతుంది? ఒక మనిషి తాను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో, ఏ అనుభవాల కోసం వచ్చాడో మర్చిపోయి ప్రతిరోజు దుఃఖిస్తున్నాడు. అన్ని దుఃఖాలకు మూల కారణం భవరోగమే. అంటే నేను ఈ దేహాన్ని మాత్రమే అనే భ్రమ. అన్ని జీవుల్లో ఉన్న ఆత్మ అడుగడుగున తన యొక్క దిశ దశలను, తన అనుభవాలు, అవగాహన, క్షమ, దయ, మైత్రిలతో ఎలా మార్పు చేసుకుంటూ ఉంటుందో అన్న విషయాలను పరిచయం చేస్తుంది ఈ పుస్తకం ఆత్మాయనం. ముందు కార్యక్రమంలో మనం ఒకటో లోకం, రెండవ లోకం ఎలా ఉంటాయి, అక్కడ మనం ఎలా వ్యవహరిస్తాం అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ రచయిత తను చేసిన ప్రయాణం అంతా కూడాను నోట్లో రాసుకుంటున్నారు. అలా రాసుకున్న టైంలో గురువుగారు ఒకసారి వచ్చి ఆయన చదివి, చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఎంత అద్భుతంగా వెదిగిపోయావు. మామూలుగా ఓ సగటు మనిషి మొదటి లోకం, రెండో లోకంలోనే కొట్టుకుంటూ ఉంటాడు, కానీ నువ్వు మూడో లోకానికి వెళ్ళిపోయావు. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. అక్కడికి డైరెక్ట్గా వెళ్ళడం, ఇంకా నువ్వు కింద లోకాలకి వెళ్ళవలసిన అవసరం ఉండదు రేపు పొద్దున నువ్వు శరీరం వదిలేశాక కూడా. ఎందుకంటే నువ్వు ఉండగానే అన్ని లోకాల గురించి తెలుసుకున్నావు, అవగాహనలోకి వచ్చావు, ఎంతో ఆధ్యాత్మికంగా కూడా ముందుకెళ్తున్నావు, కాబట్టి నువ్వు ఇంకా ముందుకే వెళ్తావు. ఇక్కడ ఈ లోకంలో మనకి ఎంతోమంది సంగీత కళాకారులు కానీ లేదా కళని అభ్యసించే వాళ్ళు ఎక్కువగా మనకి మూడో లోకంలో తారసపడతారని విన్నాం. గురువుగారు అదే క్లారిటీ ఇస్తారు. ఇక్కడ ఎందుకు ఎక్కువగా కళాకారులు మాత్రమే ఉన్నారు అంటే, ఇంకా చాలా రంగాల్లో భూమి మీద ఉన్న నిష్ణాతులు చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళంతా కూడాను వాళ్ళు ఇంట్రెస్ట్గా లైఫ్లో ఇంట్రెస్ట్తో చేయకుండా పూర్తిగా ఆ వస్తుపరమైన వాటికి అంటిపెట్టుకుని ఉండడం వల్ల వాళ్ళు ఈ మూడో లోకంలోకి చేరలేకపోతున్నారు. అదే ఏ ఇంజనీర్ అయినా, లేకపోతే ఒక చక్కగా ఒక కుండలు అమ్ముకునేవాడైనా, ఒక కళగా, ఒక ఇంట్రెస్ట్గా జీవితంలో ఎప్పుడైతే వాళ్ళు జీవితం సాగిస్తారో అప్పుడు తప్పకుండా వాళ్ళు ఈ మూడో లోకాన్ని చేరుకోగలుగుతారు. కానీ వాళ్ళు వస్తుపరంగా దాన్ని అంటిపెట్టుకుని ఉండడం వల్ల, ఓ డబ్బు పరంగా కానీ వస్తుపరంగా కానీ అంటిపెట్టుకుని ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ ఈ లోకానికి ఎంటర్ అవ్వలేకపోతున్నారని క్లారిటీ ఇస్తారు. నిజంగా వాళ్ళు అలా ఉంటే ఇంకా ఎంతో ఎగ్జాంపుల్స్ ఎక్కువగా నేను నీకు ఇచ్చేవాడిని, వాళ్ళని కూడా చూపించి అని చెప్పేసి అని గురువుగారు చెప్తారు. సో ఇక్కడ కూడా మనకి దేవతా గణం వారు కనిపిస్తారు. కొంచెం తక్కువగా ఉంటారు మూడవ లోకంలో. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు నాలుగో లోకానికి కూడా వెళ్తారు. కళ్ళు మూసుకుంటారు, కళ్ళు మూసుకోగానే మారిపోతుంది. సో ఈ నాలుగో లోకంలో కూడా ఏంటి అంటే ఇది మెంటల్ వరల్డ్ అంటారు. ఇక్కడ మనం మూడో లోకం నుంచి దేవతాగణం వారు మనకి కనిపిస్తూ ఉంటారని మనం తెలుసుకున్నాం. ఒక్కొక్క లోకం పెరిగే కొద్దీ ఈ దేవతాగణం వారు సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళల్లో కూడా ఎదుగుదల అనేది ఉంటుంది. మనం ముందు భాగాల్లో తెలుసుకున్నాం. దేవతాగణం వారి యొక్క పురోగమనం, వాళ్ళ యొక్క చార్ట్ వేరేగా ఉంటుంది. మనిషి యొక్క పురోగమనం, మనిషి యొక్క జాతి వాళ్ళ పురోగమనం వేరేగా ఉంటుంది. రెండింటినీ కూడాను మనం పోల్చలేము. ఎవరి యొక్క పురోగమనం వారిదే. అయితే ఇక్కడ చేపలు, పక్షులు, పురుగులు ఇవన్నీ కూడాను ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఎక్కువగా ప్రకృతి దేవతలుగా, సముద్రంలో కొన్ని వింతైన జీవులుగా, అలా వాళ్ళ యొక్క పరిణామ క్రమం ఉంటుంది. వాళ్ళంతా కూడాను ఒకటి రెండవ లోకంలో మనకు కనిపించరు. వాళ్ళు డైరెక్ట్గా మనకి మూడవ లోకం నుంచి కనిపిస్తారు. మరి ఇలా దేవత గణంలో కూడా ఎన్నో లెవెల్స్ ఉంటాయి. కింద లెవెల్ నుంచి వాళ్ళు కూడా కష్టపడి సేవ చేసి జ్ఞానం సంపాదించుకుని వాళ్ళు ఎదుగుతూ దేవత గణంలో కూడా వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఒక్కొక్క లోకం దాటుతున్న కొద్దీ వారి యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఈ దేవతా గణం వారు ఎక్కువగా ప్రకృతితో అనుసంధానమై ఉంటారు. వస్తుపరంగా వీళ్ళు మనుషులకు ఎటువంటి సహాయం చేయదలుచుకోరు. ఈ లోకాల్లో కూడా వారు మెంటల్ వరల్డ్, ఈ ప్రపంచంలో కూడా వాళ్ళు ఈ భూమిని, మానవ జాతిని ఎలా మనం
ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా వాళ్ళకి సహాయం చేయాలి అనే విషయాల మీద ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటారు. భూకంపాలు, సునామీలు, ప్రకృతి, చెట్లు వీటన్నిటికీ కూడాను అధిపతులుగా రకరకాల స్థితుల్లో దేవతాగణం వారు ఉంటారు. వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఎక్కడెక్కడైతే భూమి మీద పూర్తిగా వాళ్ళు వస్తుపరంగా ఉండి చాలా నెగిటివ్ థింకింగ్ తోటి వినాశకరంగా ఆలోచన విధానాలతో ఉంటారో అక్కడ సునామీలు, భూకంపాలని వీరు ప్రకృతి దేవతలు అంటే దేవతాగణం వారు సృష్టిస్తారు. ఎందుకంటే అప్పుడు అవన్నీ కూలిపోతాయి. ఆ యొక్క వాతావరణం అంతా కూడాను మొత్తం ఏదైనా భూకంపం వచ్చింది అప్పుడు ఇల్లు కూలిపోతాయి, ఎన్నో చెట్లు కూలిపోతాయి, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఇల్లు అంటే ఏంటండి, మన యొక్క భావావేశాలన్నీ కూడాను, ఆలోచనలన్నీ కూడాను అందులో ఉంటాయి. ఆ ఇంట్లో మీరు ఆ ఇల్లు కూలిపోయిందంటే అందులో ఉన్న ఆ ఎనర్జీ, ఆ ఎమోషన్స్ అంతా కూడాను ప్రకృతిలో కలిసిపోతుంది. అందుకనే ఎక్కడైతే వినాశకరమైన ఆలోచనలు ఎక్కువైపోతాయో అక్కడ భూకంపాలు, సునామీలు, ప్రకృతి విపత్తులు అనేవి తెప్పిస్తారు. ఈ యొక్క దేవతాగణం వారు తెప్పించుకుని అదంతా క్లీన్ చేసేస్తారు. మళ్ళీ అక్కడ ఉన్నవారు మళ్ళీ కొత్తగా మళ్ళీ కట్టుకోవాలి. మనం ఎంత ఎదుగుతామో మనంత నిస్వార్థంగా తయారవుతాం. మళ్ళీ ఈ కొత్త వాళ్ళు, ఈ చనిపోయిన వాళ్ళందరికీ కూడాను మరణించిన తర్వాత సహాయం చేసేది ఈ దేవతాగణం వారే. మరి ఉన్నవాళ్ళు మళ్ళీ కొత్తగా ఇల్లు మళ్ళీ అన్నీ కట్టుకోవాలనడానికి సహాయం చేసేది కూడా ఈ దేవతాగణం వారే. ఇక్కడున్న మూల విషయం ఏంటి అంటే వాళ్ళు మనల్ని వినాశకరమైన ఆలోచనల నుంచి ఎన్లైటన్ అయ్యే ప్రయత్నం చేపిస్తున్నారు ఇలాంటి విపత్తుల ద్వారా. కానీ మనం ఆ విషయాన్ని గ్రహించుకుని మళ్ళీ చక్కటి పాజిటివ్ థాట్స్ తోటి మనం మళ్ళీ ముందుకి వెళ్ళగలగాలి. సో ఈ ప్రకృతికి సంబంధించిన విషయాలన్నీ కూడాను ఎవరి చేతుల్లో ఉంటాయి అంటే దేవతాగణం వారి చేతుల్లో ఉంటాయి. ఇలా ఎన్నో విషయాలన్నీ కూడాను ఈ చనిపోయిన వ్యక్తులందరూ తర్వాత మరణాంతర తర్వాత ఈ దేవతాగణం వారే వాడికి సహాయం చేస్తారు ఆస్ట్రల్ హెల్పర్స్గా ఉండి. మరి బ్రతుకున్న వారికి కూడా అలానే మళ్ళీ సహాయ సహకారాలు అందిస్తారు. తర్వాత లోకానికి వచ్చేసరికి 5-6 లోకాలు. 5-6 లోకాలు కూడా ఎలా ఉంటాయంటే ఇక్కడ మనకి ఎక్కువగా డాక్టర్లు కనిపిస్తారు, లేకపోతే టీచర్లు, సంగీత విద్వాంసులు కూడా ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఎవరికి బోధన చేయరు. వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క స్కిల్, టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకునే పనిలో ఉంటారు. వాళ్ళు బోధించడానికి ఇష్టం ఉండదు. బహుశా వాళ్ళు కింది లోకాల్లో, ముందు లోకాల్లో ఆ పనులన్నీ చేసి ఉండొచ్చుగాక. అందుకని సంగీత కళాకారులు ఇక్కడ వాళ్ళ యొక్క కళను, స్కిల్ని సానపెట్టుకునే దిశలో ఉంటారు, ఎవరికి బోధించరు. ఇంకా మనకు ఎవరు కనబడతారంటే ఇక్కడ ఎక్కువగా డాక్టర్లు కనిపిస్తారు. మనుషులకు ఏ విధంగా మనం సహాయం చేయగలుగుతాం, వారి రోగాలకి కొత్త కొత్త మందులు లేకపోతే రెమెడీస్, ఐడియాస్ ఏంటి వాళ్ళని అందులో బయటపడేయడానికి అనే విషయాల మీద ఎక్కువగా పరిశోధన చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసిన పరిశోధనలను ఇవన్నీ కూడాను కింద నిస్వార్థంగా పనిచేస్తున్న ఎంతోమంది డాక్టర్లు ఉండొచ్చుగాక, ఎంతోమంది డాక్టర్లు ఈ విషయంలో పనిచేస్తుండొచ్చుగాక, వాళ్ళకి వీళ్ళు ప్రేరేపిస్తారు, ఇన్స్పైర్ చేస్తారు. మీరు ఎవరినైనా అడగచ్చు ఏదైనా డాక్టర్ని. ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే కానీ రాని ఐడియా వాళ్ళకి సడన్గా ఉదయం నిద్ర లేవంగానే రావచ్చు. ఆ ఐడియాను వాళ్ళు ముందు పెట్టడంతో అది వైద్య శాస్త్రంలో, ఆ రంగంలో, మెడికల్ సైన్స్లో ఒక విప్లవాన్నే సృష్టించవచ్చు. కానీ ఈ ఐడియా రావడానికి వాళ్ళు ముందుగా ఎంతో ప్రాక్టీస్ చేసి ఉండాలి. అవన్నీ చేయకుండానే వాళ్ళకి ఉదయం నిద్రలో ఆ ఇన్స్పిరేషన్ రావచ్చు, ఐడియా రావచ్చు. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే పైన లోకాల్లో ఆ రంగానికి సంబంధించిన వారు చేసిన ఎక్స్పెరిమెంట్స్, రీసెర్చ్ అంతా కూడాను ఇక్కడ వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తారు. అది వీళ్ళ బ్రెయిన్ సెల్స్ ద్వారా వీళ్ళు తీసుకుని, రిసీవ్ చేసుకుని ఇక్కడ ఆచరిస్తారన్నమాట. సో అలా ఇక్కడ ఎంతోమంది డాక్టర్లు, ఆస్ట్రల్ హెల్పర్స్ చాలామంది ఉంటారు. ఈ లోకంలో శరీరాలు లేవు కదా, మరి రోగాలకి అంటున్నారేంటి అని మీకు అనుమానం రావచ్చు.
ఇక్కడ శరీరాలు లేకపోయినా ఇక్కడ మానసిక రుగ్మతలు అనేవి ఉంటాయి, మెంటల్ ఎయిల్మెంట్స్ అనేవి ఉంటాయి. వాటికి చికిత్స ఎంతో అవసరం. సో ఆ పరంగా సహాయం చేయడానికి ఇక్కడ ఎంతోమంది యాస్ట్రల్ హెల్పర్స్, డాక్టర్స్, నర్సెస్ ఆ విషయంలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ, రీసెర్చ్ చేస్తూ సహాయం చేస్తారు. ఈ 5-6 లోకాలలో మనకి ఎన్నో రకాల వాళ్ళు ఎదురుపడతారు. ఇందులో కొంతమంది వేదాంతవేత్తలు ఉంటారు. ఆలోచన విధానం మారాలి మనుషులలో అని చెప్పి వీళ్ళు అంటూ ఉంటారు. కొంతమంది యోగులు ఉంటారు, ధ్యానం, ఏకత్వాన్ని బోధిస్తారు. కొంతమంది మతాచార్యులు ఉంటారు, అసలు కొత్త మతము, ఒక మత విశ్వాసం అనేది సృష్టించాలి అని చెప్పేసి అని ప్రబోధిస్తూ ఉంటారు. ఇలా రకరకాల గ్రూప్స్గా, బ్యాచ్ల వారీగా మనకి ఈ లోకంలో తారసపడతారు. మరి దేవతలు కూడా వారు ఈ రంగాల వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. దేవతలు అనగానే, దేవజాతి, దేవగణ అనగానే వాళ్ళదే ఎక్కువ, మానవ జాతి అన్నది తక్కువ అనే ఆలోచనల నుంచి బయటపడండి. ఎవరి ఎదుగుదల వాళ్ళది, ఎవరి ప్రయాణం వారిదే. దేవతలు కూడా వారి ఎదుగుదల, వారి జ్ఞాన సమార్జన ద్వారా వాళ్ళు ఎదుగుతూ ఉండాలి. అలా ఈ యొక్క దేవతాగణం వారు కూడా మతాచారులకు కానీ, యోగులకు కానీ, వేదాంతవేత్తలకు కానీ వాళ్ళు సహాయం అందిస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చిన విధంగా. అలా మనకి ఈ దేవతాగణం వారు సహాయ సహకారాలు అందిస్తూనే మరి భూమి మీద కొంతమంది వ్యవసాయదారులు ఉంటారు. అందులో కొత్త ఐడియాస్ కావాలనుకుంటారు. మరి వాళ్ళకి కూడా వీళ్ళు ఈ దేవతాగణం వారు సహాయం చేస్తారు. మనం ఇందాక తెలుసుకున్నాం, ఈ దేవతాగణం వారు పూర్తిగా ప్రకృతితో అనుసంధానమై ఉంటారు. రకరకాల పువ్వులు, పళ్ళు, చెట్లు ఇలాంటివన్నిటికీ కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు. అలా ఈ భూమి మీద కొత్త రకమైన సాగు చేయాలన్నా, లేకపోతే ఆ రంగంలో, వ్యవసాయంలో ఇంప్రూవ్మెంట్స్ చేయాలనుకున్న వాళ్ళకి వీళ్ళు ఎన్నో ఐడియాస్ ఇన్స్పైరింగ్గా చేస్తూ ఉంటారు. అలా ఇక్కడ భూమి మీద వ్యవసాయంలో కొత్త మార్పులు అనేవి మనం చూస్తూ ఉంటాం. ఈ లోకాల్లో కూడా మనకి మీటింగ్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి. వాళ్ళు ఎలా ఈ మానవ జాతిని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా దీన్ని వాళ్ళకి విషయంలో ఎన్లైటన్ చేయాలి అనే ఎన్నో విషయాల్ని వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. ఇక్కడ జరిగే మీటింగ్స్ అన్నీ కూడాను ఇందులో దేవతాగణం వారు ఉత్సాహంగా పాల్గొంటారు. మరి ఈ 5-6 తర్వాత మనకి 7వ లోకం అనేది వస్తుంది. ఈ 7వ లోకం అంటే పూర్తిగా ఇందులో ఏ బిల్డింగ్లు ఉండవు, ఏ ఇళ్ళు ఉండవు, ఏమీ ఉండవు. ఈ భూమి మీద ఎంతోమంది ఓ కొండ మీదో, ఓ గుహలోకి వెళ్ళిపోయి ధ్యాన సాధన, మౌన సాధన చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఈ లోకంలో కనిపిస్తారు. వీళ్ళకి ఇళ్లతోటి, ఒక వస్తువులతోటి సంబంధమే లేదు. ఈ భూమి మీద వాళ్ళు ఈ వస్తుపరమైన విషయాలన్నిటికీ దూరంగా ఉండి ఎలా అయితే జీవితం గడిపారో, సాధన చేసుకుంటూ వచ్చారో, అలాంటి సాధనే మరణం తర్వాత కూడా వారు ఈ లోకంలో కొనసాగిస్తారు. వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. ఇక్కడ వాడు పూర్తిగా మౌనంలో, ధ్యానంలో, తపస్సులో ఉంటారు. ఇక్కడ భూమి మీద వారు నిరాహారంగా, మౌనంతో, ధ్యానంతో కొండల్లోనో, గుహల్లోనో ఈ వస్తుపరమైన ప్రపంచం నుంచి దూరంగా ఉండి వాళ్ళు ఎలా అయితే సాధన చేసుకుంటారో అలాంటి సాధనే ఈ 7వ లోకంలో కూడా వారు కొనసాగిస్తారు. అలాంటి వారే ఇక్కడ ఎక్కువగా మనకి 7వ లోకంలో కనిపిస్తారు. ఇక్కడ ఎక్కువగా దేవతలు కూడా ఉంటారు. మరి వారు కూడా వారి సాధనలు చేసుకుంటూ ఉంటారు. ఎవరితోటి కూడాను, ఏ మనిషి ఈ లోకానికి వచ్చినా ఇక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్ళు త్వరగా వాళ్ళతో మాట్లాడాలని అనుకోరు. ఎందుకంటే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి ఎవరి సాధనలో వాళ్ళు ఉంటారు. మరి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్న ఆత్మ ఈ 7వ లోకంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది గైడ్స్ తోటి ఈ లోకానికి వచ్చి సందర్శించి చూసి, ఓహో ఇలా ఉంటుందన్నమాట అని చెప్పేసి అని చూసుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడికి ఈ లోకానికి రావాలి అంటే తన ఆస్ట్రల్ బాడీ అనేది వదులుకుని అప్పుడే ఆ శరీరం కూడా వదిలేయాలి. ఎలా అయితే భౌతిక శరీరం వదిలేశారో అలానే సూక్ష్మ శరీరం, ఆస్ట్రల్ బాడీ కూడా వదిలేస్తేనే ఈ 7వ లోకానికి రాగలుగుతారు.
దీన్నే సెకండ్ డెత్ అంటారు. అంటే మొదటి మరణం ఎలా ఉంటుంది, ఫస్ట్ డెత్ భౌతిక శరీరాన్ని వదిలేసినట్టు, అలానే సెకండ్ డెత్ అంటే రెండవ మరణం, ఇది యాస్ట్రల్ బాడీని వదిలేయడం. ఈ యాస్ట్రల్ బాడీని వదిలేయడాన్ని సెకండ్ డెత్ అంటారు. ఇక్కడ ఎన్నిసార్లు మనం ఈ రెండవ మరణం గురించి మనం చేసినా మళ్ళీ మనకి భౌతిక శరీరం ఎలా అయితే వదిలేస్తే భయం అనేది వస్తుందో అట్లానే ఇక్కడ కూడా మళ్ళీ యాస్ట్రల్ బాడీని వదిలేయాలి రెండవ మరణం అనగానే కొంచెం భయం అనేది వస్తుంది. కానీ మనకి ఎప్పుడు కూడాను సహాయం చేయడానికి యాస్ట్రల్ మాస్టర్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇది మరణం సంభవించిన తర్వాతే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ లోకంలోకి ఎంటర్ అయిన తర్వాత మన గత జన్మల యొక్క అనుభవం అంతా కూడాను జ్ఞాన రూపంలో ఇక్కడ మనం పొందుపరుచుకుంటాం. ఇదంతా కూడాను ఎన్నో జన్మలు గడించిన తర్వాత ఆ జ్ఞానం అంతా ఎక్కడ నిక్షిప్తమై ఉంది అంటే ఈ లోకంలో మనం పెట్టుకుంటాం. ఆ జ్ఞానం అంతా ఒక రిజర్వాయర్ లాగా. ఈ లోకానికి కూడా మనకి సూక్ష్మ లోకానికి వెళ్ళినప్పుడు ఎలా అయితే మనకి ఫ్రెండ్స్ ఉంటారో అలానే ఈ మెంటల్ వరల్డ్కి వచ్చిన తర్వాత కూడా మనకి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు. ఈ లోకాన్ని వర్ణించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడంతా ఆలోచనలతో జరిగిపోతూ ఉంటుంది. అది పదాల్లో పెట్టడం అనేది చాలా కష్టం. అయితే ఇక్కడ మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటామో అలాంటి ఆలోచనల వాళ్ళని మనం అట్రాక్ట్ చేస్తాం. ఉదాహరణకి సైన్స్ అంటే సబ్జెక్ట్ ఇష్టమైతే బయాలజికల్ సైన్స్ తాలూకు వాళ్ళని ఆలోచనల రూపంలో మనం అట్రాక్ట్ చేస్తాం. అలా ఇక్కడ ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది. మనం ఇందాక భౌతికమైన మరణంలానే రెండవ మరణం గురించి తెలుసుకున్నాం. అంటే యాస్ట్రల్ బాడీని కూడా వదిలేయాలి. ఎప్పుడైతే యాస్ట్రల్ బాడీని వదిలేసి ఈ లోకానికి వస్తాం బాగానే ఉంది. భౌతిక శరీరం వదిలేసాము. ఆ శరీరం ఈ భూమి మీద మనం వదిలేసిన తర్వాత ఏం జరుగుతుంది ఆ శరీరానికి? అయితే కాల్చేస్తాము లేదా పూర్తి చేస్తాము. మరి అలానే యాస్ట్రల్గా ఆ శరీరం వదిలేసినప్పుడు రెండవ మరణం పొందినప్పుడు మరి ఆ యాస్ట్రల్ బాడీకి ఏమవుతోంది? ఆ సూక్ష్మ శరీరానికి అంటే అది కొన్ని రోజులు జీవం ఉన్నట్టుగానే అటు ఇటు తిరుగుతుంది. ఒక డొల్ల, అందులో ఆ పర్టికులర్ వ్యక్తి లేడు, ఆ ఆత్మ లేదు, ఆ జ్యోతి లేదు. ఒక డ్రెస్ వదిలేసినట్టుగా దాన్ని వదిలేశాడు. కానీ ఇందులో కొద్దిగా మనకి ఎనర్జీ ఉండడం వల్ల అది అటు ఇటు తిరగడంతో అంతగా అనుభవం లేని ఆత్మలు ఎంటర్ అయినప్పుడు చూస్తే ఏమనుకుంటారంటే నిజంగానే యాస్ట్రల్ బాడీ అనుకుంటారు. కానీ యాక్చువల్లీ అది యాస్ట్రల్ బాడీ కాదు, అది ఒక శవం లాగా. కానీ కొద్దిగా ఇంకా అందులో ఎనర్జీ ఉంది కాబట్టి అటు ఇటు తిరుగుతుంది. ఆ తిరగడంతో నిజంగానే ఆ వ్యక్తి అందులో ఉన్నాడని అనుకుంటారు. అలాగే ఇది ఒక డొల్లలాగా ఉంటుందన్నమాట, ఒక కోట్ లాగా అనుకోండి, ఓవర్ కోట్ లాగా. కొంతమంది ఏం చేస్తారంటే అల్లరి చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కొంచెం సరదాగా గడిపేవాళ్ళు ఉంటారు, ఏడిపించేవాళ్ళు ఉంటారు పైలోకాల్లో కూడా. అలాంటి వాళ్ళు ఈ డొల్లని వేసుకుంటారు. అంటే యాస్ట్రల్గా ఉన్న మనుషులు లేకపోతే ప్రకృతి దేవతలు సరదాగా కానివ్వండి, కొంతమందిని ఏడిపిద్దామని కానివ్వండి, ఈ కోట్ వేసుకుని నేనే ఆ వ్యక్తిని అని చెప్పేసి అని ఏడిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి మీరు ఒకళ్ళని మాంత్రికుడి దగ్గరకో లేకపోతే ఇట్లా పైలోకాల్లో ఇతర లోకాల్లో ఉన్న ఆత్మలతో మాట్లాడే వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఓ దివ్య దృష్టి ఉన్నవాడు అనుకోండి, వెళ్ళినప్పుడు వాళ్ళు పలానా వ్యక్తి చనిపోయాడు వాళ్ళతో మాట్లాడాలని మీరు అనుకుంటారు. ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. కానీ ఇక్కడ ఉన్న ఆ దివ్య దృష్టి గల వ్యక్తి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిజంగానే చనిపోయిన వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావా లేదా దాని యొక్క యాస్ట్రల్ కార్ప్స్ అంటారు, అంటే శవం కిందే లెక్క. సో దాంతో మాట్లాడుతున్నావు, ఒక డొల్లతో మాట్లాడుతున్నావా, నిజంగా ఆ డొల్ల వెనుకున్న వ్యక్తి ఉన్నాడా లేడా, అవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఖరారు చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఆ వ్యక్తితో ఈ దివ్య దృష్టి గలవాడు కాంటాక్ట్ సంపాదించాడు. ఆ చనిపోయిన వ్యక్తి ఫ్రెండ్ వచ్చింది, ఇదిగో మాట్లాడతారు. కానీ ఈయన భూమి మీద ఉన్నప్పుడు చాలా మేధావి. ఇప్పుడు క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్స్ అంత కరెక్ట్గా అంత గొప్పగా రాకపోవచ్చు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే
ఇతను అంత మేధం అంతా పోయింది, అతని మేధస్సు అంతా పోయిందని అనుకుంటారు. కానీ నిజానికి ఏంటి అంటే వాళ్ళు మాట్లాడుతుంది డొల్లతో కావచ్చు, లేదా ఆ డొల్ల లోపల సరదాగా వేసుకున్న వేరే ఒక వ్యక్తి కావచ్చు. నేనే అని కొన్ని ఇప్పుడు ఒక డొల్ల వేసుకున్నప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ శరీరంలో ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు, లేకపోతే ఆ ఫ్యామిలీ ఎవరు, ఏంటి, ఆ కొంచెం తనకు గుర్తున్నవన్నీ కూడాను వీళ్ళు పసిగట్టుతారు. అంతకన్నా ఇన్ఫర్మేషన్ ఉండదు అందులో. కానీ అది ఒక్కటి నమ్మేసి నేనే ఆ వ్యక్తిని అని చెప్పేసి అని మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఎవరితో అయినా కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు ఇలాంటివి జరిగే ఆస్కారం చాలా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడుతుంది నిజంగా డొల్లతోట, లేదా నిజంగా ఆ ఆత్మతోట, లేకపోతే ఆ డొల్ల వెనుకున్న వ్యక్తి ఎవరు, ఈ విషయాలన్నీ మీరు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే చాలా ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంటుంది. అయితే గురువుగారు ఏం చెప్తారంటే, ఇలాంటి డొల్లలు ఎన్నో ఉంటాయి, సో చాలా జాగ్రత్తగా ఉండు, కానీ నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు, ఇలాంటివి నిన్నేమీ చెయ్యవు. కాకపోతే ఇలాంటివి ఉన్నాయి అన్న జ్ఞానం మాత్రం తప్పకుండా మనకు ఉండాలి. ఎవరైతే చనిపోయిన వ్యక్తులతో మాట్లాడాలని అనుకుంటారో వాళ్ళ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి అని చెప్తారు. ఇలా ఆయన రచయిత చేసిన ప్రయాణంలో ఎన్నో విషయాలు తెలుసుకోవడం, మళ్ళీ ఆ తర్వాత ఈ విషయాలన్నీ కూడాను ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆయన పుస్తకంలో అన్నీ రోజు ఆయన రాసేసుకోవాలి. రాసేసుకుని రెడీ అయిపోయి మళ్ళీ పొద్దున్న 10 మళ్ళీ గురువుగారు వచ్చేవాళ్ళు. 10-11 వచ్చి మళ్ళీ ఎన్నో విషయాలు ఆయనకి అర్థం చేయించి వెళ్ళేవాళ్ళన్నమాట. అలా జరుగుతున్న టైంలో గురువుగారు ఒకరోజు ఉదయం వచ్చారు. మరి ఆయన పుస్తకం నోట్స్ అంతా చదివారు. చదివిన తర్వాత రచయితకి కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను క్వశ్చన్స్ అడగాలి మిమ్మల్ని, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సో ఇవన్నీ నేను మిమ్మల్ని అడగచ్చా అని చెప్పేసి అని అడుగుతారు గురువుగారిని. గురువుగారు తప్పకుండా నీ ప్రశ్నలు ఏంటో చెప్పు, నేను నీకు సమాధానాలు ఇస్తానని అంటారు. మరి ఇన్ని లోకాలు చూసాం కదా, ఇక్కడ అసలు నిజంగా హెవెన్ అంటే స్వర్గం అనేది ఉందా అని చెప్పేసి అని అడుగుతారు. అప్పుడు గురువుగారు చెప్తారు, అసలు స్వర్గం అనేది లేనే లేదు, ప్రతిదీ కూడాను వాళ్ళు ఊహించుకుంటున్నారు, భ్రమపడుతున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ 1, 2, 3 లోకాలు దాటిన తర్వాత వాళ్ళు ఇంకంతా బాగుంది, ఇంకా నాకు ఇక్కడ హాయిగా ప్రశాంతంగా ఉంది అని వాళ్ళు సెటిల్ అయిపోతారు. పర్మనెంట్గా ఆ లోకంలో వాళ్ళు ఉండిపోతారు. వాళ్ళు మళ్ళీ భూమి మీదకి రావాలని ఇష్టం చూపించారు. అలాంటి వాళ్ళందరూ కూడాను వాళ్ళు ఎలా కావాలంటే అలా సృష్టించుకుంటారన్నమాట. అందువల్ల స్వర్గం అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు. వాళ్ళకే వాళ్ళు చదివిన వాటిలన్నింటినీ గుర్తుపెట్టుకుని అలా సృష్టించుకుంటారు. అది వాళ్ళ యొక్క ఇల్యూజన్, కేవలం భ్రమ మాత్రమే అని చెప్తారు. ఇప్పుడు రచయిత అడుగుతారు, మరి జంతువులు కూడా చనిపోతాయి, మనుషులు కూడా చనిపోతారు, జంతువుల యొక్క పరిస్థితి ఏంటి ఆస్ట్రల్ ప్రపంచంలో, మనుషుల యొక్క పరిస్థితి ఏంటి అని అడుగుతారు. అవును, జంతువులు కూడా చనిపోతాయి. జంతువులు చనిపోయిన తర్వాత 10-15 సంవత్సరాలు సుమారుగా, అంటే భూమి యొక్క కాలమాన ప్రకారం, టైం ప్రకారం ఆయన చెప్తున్నారు. కానీ నిజానికి యాస్ట్రల్గా ఆ ప్రపంచంలో సమయమే లేదు. సో ఆ ప్రకారం భూమి యొక్క కాలం ప్రకారం జంతువులు ఒక 10-15 సంవత్సరాలు గడుపుతాయి. గడిపిన తర్వాత అయితే ఇక్కడ జంతువులు అనేసరికి మనము ఇక్కడ వీళ్ళకి ఏకాత్మ కాదు, వీళ్ళు జంటాత్మలు కానీ కొన్ని గ్రూప్గా కానీ ఉంటాయి, అంటే గ్రూప్ సోల్గా ఉంటాయి. ఇవన్నీ నెక్స్ట్ మళ్ళీ భూమి మీదకి వచ్చే ముందు మళ్ళీ ఇవన్నీ కూడాను కలిసిపోతాయి. అప్పటిదాకా యాస్ట్రల్ వరల్డ్లో ఇవి వాటి అనుభవాలు గడిస్తూ మళ్ళీ అవి భూమి మీదకి రావాలనుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఫ్రాగ్మెంట్స్, ఈ ఆత్మలన్నీ కలిసిపోతాయి, గ్రూప్గా కలిసిపోయి భూమి మీద మళ్ళీ నెక్స్ట్ జన్మ ఏ జంతువుగా రావాలి ఏంటి అనేది నిర్ణయించుకుని అవి మళ్ళీ పుడతాయన్నమాట. ఇలా జంతువులు కూడా ఆస్ట్రల్ ప్రపంచంలో జీవితం గడుపుతూ వాటి టైం వచ్చేసరికి అవి మళ్ళీ భూమి మీద ఎలాంటి జన్మ తీసుకోవాలనే ప్రణాళిక వేసుకున్నాక మళ్ళీ అన్నీ కలిసిపోతాయి. కానీ ఇక్కడ కుక్కలు, పిల్లులు ఇవన్నీ
ఆకలిస్తేనే అవి భోజనం చేస్తాయి, లేకపోతే భోజనం ఏం చేయవు. ఒక మనిషి ఆకలి ఉన్నా లేకపోయినా తింటూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. కానీ ఒక పిల్లి, కుక్క ఇలాంటి జంతువులన్నీ కూడాను ఆకలిస్తేనే తింటాయి. కాబట్టి అవి భోజనాన్ని సృష్టించుకోవు, ఎందుకంటే వాటికి ఆకలిసినప్పుడే అవి తింటాయి. కాబట్టి ఒక మనిషిలా కాదు, ఆ విషయంలో అవి ఎంతో ముందు ఉంటాయి అన్నమాట. ఒక కుక్క కానీ ఒక పిల్లి కానీ ఉందనుకోండి, దాన్ని ఎదురుకుండా ఏదన్నా ఒక చిన్న ఎలుక కానీ ఏదైనా కనబడితే అప్పుడే అది దాని వెంటబడుతుంది, వెంబడిస్తుంది. ఉదాహరణకి ఒక పిల్లి ఉందనుకోండి, అది సూక్ష్మలోకంలో ఎలా గడుపుతుంది అంటే, దాని ఎదురుకుండా ఒక చిన్న ఎలుక వస్తే అది దాన్ని వెంటబడి అది సృష్టించుకుంటుంది, ఒక ఎలుకని సృష్టించుకుని అది వెనకబడుతుంది, దాన్ని వెంబడించి పట్టుకుంటుంది. దొరకంగానే అది మాయమైపోతుంది, ఆ పర్టికులర్ పిక్చర్ మాయమైపోతుంది. అట్లా అది క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. ఆహారమైనా అంతే. కానీ ఒక మనిషి మాత్రం అవసరం ఉన్నా లేకపోయినా తింటూనే ఉంటాడు. ఇలా జంతువులు మనుషుల మధ్య డిఫరెన్స్ ఇలా ఉంటుందన్నమాట, సూక్ష్మలోకాల్లో, యాస్ట్రల్ వరల్డ్లో అన్నమాట. ఇలా మనం జంతువులకి ఆ మనుషులకి మధ్య తేడాని గమనించవచ్చు. ఇలా ఎన్నో ప్రశ్నలు మన రచయిత గురువుగారిని అడుగుతారు. మరిన్ని ప్రశ్నల గురించి మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.